హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే వ్లాగ్ అండి. ఈరోజు డే మొత్తం నేను ఏం చేస్తాననేది మీకు వీడియోలో పెట్టబోతున్నానండి. హాయ్ అండి. 2 రోజుల నుంచి వాన వస్తుందండి. 2 రోజుల నుంచి బట్టలు ఉతకలేదు. అందుకనే మా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. మా వాషింగ్ మిషన్ బాగుందండి. ఏదో తక్కువ బడ్జెట్లో వాషింగ్ మిషన్ తీసుకున్నానండి. 2 రోజులు బట్టలు అండి. ఇంకో 2 సార్లు లోడ్ వేయాలండి. ఇదిగోనండి బట్టలు తిప్పేసిన తర్వాత బట్టలు వేసుకున్న తర్వాత ఈరోజు సండే కదండి. చర్చికి వెళ్ళి ఈరోజు మాకు మార్నింగ్ చర్చ్ అయిపోయిందండి. 8 నుంచి 10:30 వరకు అండి. టిఫిన్ చేసి వెళ్ళిపోయాము. ఇంకా వంట చేయాలి కదండి. ఇదిగో వాషింగ్ మిషన్ ఇలా పెట్టేసుకొని అది ఉతికేసిన తర్వాత అదే ఆపేసుకునిద్దండి. ఈలోపు అన్నం కూర వండుకుందాం అనుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. హాయ్ హాయ్ అండి. ఇగోనండి మా ఆయన ఈరోజు మటన్ తీసుకొచ్చారు. మటన్ వాసన వచ్చింది కదండి. మా ఇంట్లో మా పాపకి వాసన వస్తే నచ్చదండి. అందుకనేసి ఇదిగోనండి వాసన పోవడానికి నేను నిమ్మకాయ వేసుకుంటే వేసుకొని ఇలా కడిగేసుకుంటే కొంచెం బాగుంటుందండి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇందులో ఈ కూరలో కావాల్సిన కూరగాయలు కోస్తాను చూడండి. అంటే నా స్టైల్లో నేను మటన్ ఎలా వండుతానో నా వీడియో చూడండి. ఇదిగోనండి మా బాబుని పడుకోబెట్టేసి నేను కూరగాయలు కోసుకున్నానండి. ఇప్పుడు దాకా ఏడ్చాడండి. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి నేను కూరగాయలు కోసుకున్నానండి. 1/2 kg మటన్లోకి ఇప్పుడు నేను ఏమేమి వేసుకుంటానో చూడండి. 4 ఎల్లుల్లిపాయ గడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు, 1 టమాటా, చిన్న టమాటా వేసుకోవాలండి. 2 చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి నేను. జెసి ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ రా? సండే స్పెషల్ మాది కూడా మటనే పిన్ని. పైకి నన్ను చూపించు. ఈరోజు పలావ్ చేద్దాం అనుకున్నానండి. నెక్స్ట్ అల్లం ముక్క వేసుకోవాలండి. ఇదిగోనండి 4 అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కని కోసేసుకొని అన్నీ మిక్సీలో వేసేసుకున్నానండి. ఇదిగోనండి ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఇదిగోనండి ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. కొంచెం అంటే మన కూర సరిపడా అంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఈ అల్లం పేస్ట్ ఉల్లిపాయలు అన్నీ కలిపి పట్టింది నేను కుక్కర్లో వేసేస్తున్నాను. నూనె హీట్ ఎక్కువండి. అల్లం, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అలా తిప్పేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా, అంటే మంచిగా పచ్చివాసన గట్ట అన్నీ పోయేదాకా ఇలా తిప్పేసుకొని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇది పేస్ట్ కదా, త్వరగా మాడిపోద్ది. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోనండి ఏగిపోయింది. అన్ని పట్టిన పేస్ట్ అంతా ఏగిపోయింది చక్కగా. ఇందులో మటన్ వేసుకుందాం. ఇదిగోనండి కడిగి పెట్టేసుకొని చక్కగా నిమ్మకాయ పిండి కడిగి పెట్టేసుకున్న మటన్ని ఇప్పుడు కర్రీలో వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకొని కర్రీలో వేసుకుందామండి. కూరలో వేసుకుంటే పసుపు ముక్కలు సరిగ్గా పట్టదండి.
అందుకనేసి మొక్కలు పట్టేలాగా ఈ పచ్చి మాంసంలోనే పసుపు వేసేసుకొని కలిపేసి ఉంచుకోవాలి. నీశ్వాసం రాదండి ఇలా కలిపేసుకొని శుభ్రంగా ఉంచుకుంటే. ఇప్పుడు మరి ఈ మొక్కల్ని కుక్కర్లో వేసేసుకున్నాం. చక్కగా పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిందండి. మేము తినేది ముగ్గురమే కాబట్టి మాకు 1/2 కేజీ సరిపోద్దండి. ఇప్పుడు సిమ్లో ఉంది కదండి పేస్ట్ అంతా. ఇక ముక్కలు వేసాక నేను హైలో పెట్టాను. హైలో పెడితే బాగా ముక్క అంతా చక్కగా వేగిద్దని. ఇదిగోనండి కూర ఇలాగా చక్కగా ఉడుకుతూ ఉండగా ఇందులో ఉప్పు కారం వేసేసి, ఇదిగోనండి ఉప్పు వేస్తున్నాను. 2 స్పూన్లు ఉప్పు వేసాను. పచ్చిమిరకాయలు వేసాను కదండి, అందుకే నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. మాకు సరిపోద్దండి, ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కదా తింది కాబట్టి ఎక్కువ కారం వేసుకుంటే. ఇలా తిప్పేసుకొని ఇదిగోనండి చక్క ఉప్పు కారం పట్టేసిందండి మొక్కలకి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి అంటే లేత మాంసం అయితే 3 విజిల్లు, కొంచెం ఇది ముదురుగా ఉంది కాబట్టి ఒక 5 విజిల్లు వస్తే బాగుంటుందండి. మా ఇంట్లో మెత్తగా అయితేనే తింటారు. మీకు ఎలా తినాలనిపిస్తే అన్ని విజిల్స్ చేయించుకోండి. నీళ్ళు పోసేసామండి. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇదిగోనండి బట్టలు అయితే ఉతకడం అయింది, జాడత్వం అయిపోయింది. నేను డ్రైలో వేస్తాను, ఎందుకంటే ఎండ రావట్లేదు కదా. డ్రైలో వేసాను అనుకోండి చక్కగా తొందరగా ఆరిపోతాయి అనేసి డ్రైలో వేస్తాను. ఇదిగోనండి కుక్కర్ విజిల్స్ 5 వచ్చేసేసినాయి. 5 వచ్చిన తర్వాత ఇది కర్రీ ఇలాగుంది. ఇందులో మసాలా వేసుకోవాలి, అంటే గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు నేను గరం మసాలా వేసుకుంటున్నాను. ఇదిగోనండి పలావ్ దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఎల్లుల్లిపాయి మిరియాలు అన్నీ వేసుకొని నేను గరం మసాలా నేనే తయారు చేసుకున్నానండి, కొనుక్కొచ్చింది కాదు. నేనే తయారు చేసుకున్నానండి. ఇది ఓన్గా తయారు చేసుకున్నాను, ఎందుకంటే బయట ప్రోడక్ట్స్ వాడకూడదు అనేసి. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, అందుకనే నేను ఓన్గా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా వేసుకొని ఇలా తిప్పేసుకొని ముక్క చూద్దాం అసలు ఉడికిందో లేదో. ముక్క 5 విజిల్స్ పెట్టాను కదా, అసలు ముక్క ఎలాగుందనేసి చూద్దాం. ఒక పీసు చిన్న గిన్నెలో వేసుకున్నాను. అసలు ఎలా ఉంది కర్రీ అనేది చూద్దాం. ముక్క ఉడికిందా లేదా. ముక్క ఉడకలేదండి ఇంకా. ఇదిగోండి 5 విజిల్స్ కూడా ఉడకలేదు ముక్క. అయితే నేను మళ్ళీ విజిల్ పెట్టేసుకుంటాను. మళ్ళీ విజిల్ పెట్టేశానండి కుక్కరు, అంటే ఇంకా ముక్క గట్టిగా ఉందనేసి. ఇంకా 2 విజిల్స్ రానిస్తే సరిపోద్దండి. 2 విజిల్స్ వచ్చాక కూర అయిపోయినట్టేనండి. నా కూర నేను ఎలా వండాననేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే అందరిలాగా వండానా ఎలాగ వండాననేసి. నేనైతే ఇలాగే వండుతానండి మటను. ఎక్కువ ఉల్లిపాయలు వేస్తేనేమో తీయగా ఉంటుంది, అందుకనేసి నేను 2 ఉల్లిపాయలని మిక్సీ పట్టేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది అనేసి నేను ఇలా వండుతానండి. అయితే ఇప్పుడు బట్టలు ఉతికేసుకున్నాను కదండి, అట్లా ఆరేసేస్తాను. కూర అయితే అయిపోయినట్టేనండి, అన్నీ బాగున్నాయి.
బట్టలు అయితే ఉతికేసాను, బట్టలు ఆరేయాలి కదండి, బట్టలు ఆరేస్తున్నాను. ఇగోండి మా గార్డెన్. సూదిమల్లి చెట్టు అండి ఇది. అవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇది కనకాంబరం చెట్టు అండి. అది బొండుమల్లి చెట్టు అండి, ఇప్పుడు కాయట్లేదు. ఇదైతే సూదిమల్లి చెట్టు అండి. ఈ మాత్రం బాగా కాస్తున్నాయి. ఇది కూడా అదే అండి. వద్దుగానే